సాగేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ను మజ్లిస్ పార్టీకి దారాదత్తం చేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ ఆలోచన చేయాలి. హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎస్ఐఆర్ వస్తా ఉంది. ఎందుకు ఈరోజు ఉలికి పడతా ఉన్నది ఈరోజు మజ్లిస్ పార్టీ? ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉలికి పడతా ఉంది? ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉలికి పడతా ఉంది? ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు విమర్శలు చేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లో మరి హజ్ హౌజ్ లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో అంటాడు, మీరంతా ముందుకు రావాలి, మీరంతా పోరాటం చేయాలి, మీ ఓట్లు తీయడం కోసం కేంద్రం చూస్తుంది అని. ఇక్కడ ఉండేది ఆయన ప్రభుత్వం, ఇక్కడ ఉండేది తెలంగాణ ఉద్యోగస్తులు. ఈరోజు ఇంటింటికి వెళ్ళేది ఏఎస్ఆర్ కోసము తెలంగాణ ఉద్యోగస్తులు వెళ్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఆడిపోసుకుంటున్నారు. ఎవరు వస్తున్నారు ఈరోజు బిఎల్ఓగా? తెలంగాణ ఉద్యోగస్తులు కాదా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులా? ఎలక్షన్ కమిషన్ అయినా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిందా? మన తెలంగాణ ఉద్యోగస్తులే ఉంటారు. వాళ్ళ మీద నమ్మకం లేకుండా అవమానం చేసే విధంగా, బెదిరించే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు మనమందరం కూడా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా నేను చూస్తూ ఉంటాను, అనేక రకాలుగా, ముఖ్యంగా పాతపట్నంలో అనేక రకాల దొంగ ఓట్లున్నాయి. ఈరోజు పాతపట్నంలో ఇప్పటి కూడా పోలీస్ కేసులు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అక్రమ వలసదారులు, రోహింగ్యాలు ఈరోజు పాతపట్నంలో ఉన్నారు. బషీరాబాద్ లో బంగ్లాదేశ్ బస్తే ఉంది ఒకటి, బోలక్పూర్లో. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం సంబంధం లేనటువంటి వాళ్ళు, భారతీయుడు కానటువంటి వాడు ఏ ఒక్కడు కూడా, ఎవడైనా కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండడానికి వీల్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దానికి మనమందరం ప్రయత్నం చేయాలి. దానికి ఎస్ఐఆర్ తప్పకుండా మనం చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో మనమందరం కూడా ఈ దేశం కోసం, హైదరాబాద్ రక్షించడం కోసం, ప్రజాస్వామ్యం రక్షించడం కోసం మనమందరం కూడా ఎస్ఐఆర్ లో పాల్గొనాలి. మిగతా వాళ్ళలాగా ఎవరు కొమ్ము గాయడం కోసమో, మజ్లిస్ పార్టీ మెప్పు పొందడం కోసమో, మజ్లిస్ పార్టీ మద్దతు పొందడం కోసమో ఎస్ఐఆర్ విమర్శించడం కాదు. మనస వాచ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్ఐఆర్ని వ్యతిరేకించదు. ఇంతకు ముందు 7 సార్లు 8 సార్లు జరిగింది కాంగ్రెస్ హయాంలో. ఇది కొత్త కాదు ఎస్ఐఆర్ జరిగేది. ఆ రోజు లేనటువంటి అభ్యంతరం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ హయాంలోనే ఎస్ఐఆర్ జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీ ప్రభుత్వమే కదా ఎలక్షన్ కమిషన్ చేసినప్పుడు మీ దగ్గర అధికారంలో ఉన్నది, మీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది అడుగుతా ఉన్నది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా ఎస్ఐఆర్ లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి సమయం ఇచ్చి పాల్గొనాలి. ఏ ఒక్క ఇల్లు కూడా వదలకుండా మరి తప్పకుండా బిఎల్ఓతో కలిసి మనము తిరగాలి. మనకు పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కార్యకర్తగా అధికారం ఉంది. ఎవరు కూడా అడ్డుకోవడానికి వీల్లేదు. ఏ ఒక్క ఓటు కూడా దొంగ ఓటు ఉండడానికి వీల్లేదు. అంతేకాదు, అర్హులైనటువంటి వాళ్ళు, నిజమైనటువంటి భారతీయులు, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ఓటు హక్కుగా పేరు నమోదు చేసుకోవచ్చు. ఎక్కడ రాష్ట్రం ఉన్నా సరే, అది జిల్లాల వాళ్ళైనా ఇతర రాష్ట్రాల వాళ్ళైనా వాళ్ళందరికీ ఒప్పించి మెప్పించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మీరు మీ ఓటు హైదరాబాద్ లోనే ఆప్ట్ చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది.